వస్తుందంట ఇంకా అయితే ఒక నిమిషం వెళ్ళారండి. మేము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కూర్చుండబెట్టుటకు ప్రభు పేరట వస్తున్నాడు స్వాగతమివ్వండి. ప్రభు పేరట వస్తున్నాడు స్వాగతమివ్వండి. నాడి పొడుగున కట్టలు పరిచి దర్శనమివ్వండి. నాడి పొడుగున కట్టలు పరిచి దర్శనమివ్వండి. వస్తున్నాడు 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 మీరందరూ సంతోషించండి. చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో మినిస్టర్ బోర్డు కన్వీనర్గా ఉండి వారు మన మధ్యలో ఉన్నారు. ఈరోజు మనకు ఈ మధ్యనాథ వారి యొక్క దైవ సందేశాన్ని వారు తీసుకుని వచ్చిన అయ్యా మరి మా ఆహ్వానం మన్నించి మా మధ్యకు వచ్చినందుకు మరొకసారి మీకు అమ్మగారికి పాపకి పెద్ద సంఘం అందరి పక్షంగా గురువులందరి పక్షంగా మరి కమిటీ పెద్దలందరి పక్షంగా హృదయపూర్వకమైన శుభ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మనమందరం కలిసి ప్రియులారా మరి వారు అమ్మగారు పాప విషయం మార్పు సువార్త 11వ అధ్యాయం సువార్తల పాఠంగా మనం చదువుతున్నాం. 9-10 వచనాలను గమనిస్తే, మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిరి. యెరూషలేము పట్టణంలోనికి ఒకరు రాజుగా ప్రవేశించడము లేదా క్రిస్మస్ సమయంలో మనము క్రిస్మస్ నాటికలు ఏ రోజు రాజు దగ్గరికి వచ్చి నాలుగు అడుగుతారు కదా, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అనగానే నూకలు మార్చు వారి బల్లలను, క్రయ విక్రయములు చేయు వారి బల్లలను ఆయన త్రోసివేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆయన బల్లలను త్రోసివేయి దేవుడు.